హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం కూడా ముసురు వర్షంతో నిండిపోతుంది. చిన్న చిన్న చినుకులు అనేవి పడుతూ ఉన్నాయి. దాదాపు 48 అవర్స్ నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది. అసలు రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఐఎండీ అధికారులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వాతావరణ శాఖలో ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఐఎండీ అధికారి ధర్మరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ వర్షాలకు గల కారణం ఏంటి? అసలు ఇవి సీజనల్ వర్షాలా లేకపోతే అసలు ఎలాంటి వర్షాలు ఇవి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నైరుతి గాలులు అనేవి బలంగా వీచడం వల్ల, అలాగే గాలిలో తేమ శాతం పెరగడం వల్ల మనకి గత కొన్ని వారం నుంచి కూడా వర్షపాతం అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పొచ్చు. సో గత 12 గంటల నుంచి కూడా చూసుకున్నట్లయితే ముసిరిన వాతావరణం అనేది ఈవెన్ జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా మనకి కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మనం చూసుకున్నట్లయితే అటు ఎక్కువ శాతం వర్షం కూడా నమోదు కావట్లేదు, కాకపోతే అంత ముసిరే కనబడతా ఉంది. దాదాపు ఒక 24 గంటల నుంచి మనం చూసుకున్నట్లయితే ముసిరి అనేది వస్తూ ఉన్నది, పోతూ ఉంది. ఎందుకు అసలు దీనికి గల కారణం ఏం చెప్పొచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నైరుతి గాలులు అనేవి రాష్ట్రం మీద సరైన దిశలో కదలడం వల్ల, అలాగే గాల్లో తేమ శాతం పెరగడం వల్ల, ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు విదర్భ నుంచి ఒక దట్టమైనటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా ఇటు ఉత్తర తెలంగాణ దిశగా కదలడం వల్ల కూడా ఈ యొక్క తేమ శాతం పెరగడం వల్ల మనకి ముసిరిన వాతావరణంతో పాటు తేలికపాటి వర్షం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. సార్, రానున్నటువంటి రోజుల్లో మనకు వర్ష శాతం పెరిగే అవకాశం ఉందా? అసలు వర్షాలు ఎక్కువ శాతం పడే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే తగ్గుముఖం పట్టే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికల ప్రకారం మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే కొమరంభీం, ఈ యొక్క 2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆల్మోస్ట్ సుమారు 7 జిల్లాల్లో మనకి భారీ వర్షాలు కూడా ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే జిహెచ్ఎంసీ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ ప్లేస్లో ఎక్కువ శాతం ఎంత సెంటీమీటర్ వర్షం పడింది, ఏ ఏరియాలో ఎక్కువ శాతం వర్షం పడింది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే సీజన్ స్టార్ట్ అయిన ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా నాగర్ కర్నూల్లో సుమారు మనకి 50% వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మూలుగు, సిద్దిపేట, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే హనుమకొండ, ఈ యొక్క జిల్లాల్లో సుమారు 20% నుంచి 50% వరకు కూడా వర్షపాతం అనేది ఒక విధంగా అధికంగానే నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే మంచిర్యాల్, నిర్మల్, మెదక్, జన్గాన్, జగిత్యాల్, ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా 20% నుంచి 40% లోటు వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. సార్, రైతులకు ఈ సమయంలో, ఈ వర్షకాల సమయంలో రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నార్మడ్లు పోసుకుని ఇప్పుడు మొలకెత్తే దిశలో పంటలన్నీ కూడా ఉండే దిశలో ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కంటిన్యూస్ వర్షాల వల్ల పంటలు, ముఖ్యంగా మొలకెత్తే పంటలు, ముఖ్యంగా ఎక్కువ వాటర్ నిలవ ఉంటే పంటలు పాడవుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువ వాటర్ అనేది నిలవ ఉండకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇటు ఉరుములు, మెరుపులు, మేఘకృతమైనటువంటి దట్టమైనటువంటి నల్లని మబ్బులు చూసినప్పుడు మాత్రం ఈ పొలాల్లో తిరగకుండా కొంచెం షెల్టరీ ప్లేస్లో ఉండడం అనేది చేయడం వల్ల ఇటు ఉరుములు మెరుపుల నుంచి కానీ, ఇటు మెరుపు దాడి నుంచి కూడా ప్రాణహాని తప్పించుకోవచ్చు. అలాగే ఈ ముసిరిన వాతావరణంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డివైజెస్కి, పొలాల్లో పనిచేసేటప్పుడు మాత్రం ఎలక్ట్రానిక్ డివైజెస్కి దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. తద్వారా ఈ యొక్క ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ కానీ, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుంచి ప్రాణహాని జరగకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ముసురు వర్షం అనేది కురుస్తూ ఉంది. చాలా చోట్ల జలమయం కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ఈ సమయంలో మీరు హైడ్రా వారికి కావచ్చు, జిఎస్ఎంసీ వారికి కావచ్చు, ఎలాంటి సూచనలు మీరు అధికారంగా ఇస్తూ ఉన్నారు? ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే మనకి జిహెచ్ఎంసీ ఏరియా అంతటినీ కూడా సుమారు మనకి 38 సర్కిల్స్ కింద డివైడ్ చేసి ఆల్మోస్ట్ 138 ఈ యొక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. సో ఈ యొక్క బృందాలు, సహాయక బృందం వారు ఎప్పటికప్పుడు ఏ యొక్క ఏరియాస్లో మనకి దట్టమైన మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందో మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి సమాచారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క సమాచారం వారికి వల్ల వాళ్ళు ముందుగానే సహాయక చర్యలు, ఎక్కడైతే మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందో ఆ యొక్క ప్లేసెస్కి ముందుగా చేరుకుని సహాయక చర్యలు అనేవి చేపట్టడానికి తగినంత సమయం కూడా ఈ యొక్క మనం ఇచ్చేటువంటి హెచ్చరికలు కానీ, సూచనల వల్ల వాళ్ళకి తగినంత సమయం కూడా ఉంటుంది. తద్వారా ప్రాణ నష్టం అనేది వాటిల్లకుండా సగం వరకు వాళ్ళు
తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకా ఎన్ని రోజుల వరకు వర్షం పడవచ్చు? సో ఈ వర్షం పూర్తి అంటే ఈ రానున్నటువంటి 2-3 రోజులు వర్షం తగ్గుముఖం పడే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఈరోజు విస్తారంగా రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భారీ నుంచి కొన్ని ముఖ్యంగా 2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ఉత్తరాది జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యస్థ జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఐఎండీ అధికారి ధర్మరాజు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఈ రోజు దాదాపు 2 జిల్లాలు ఏవైతే పైన ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 2 జిల్లాలు ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, కొమరం భీం జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే విధంగా ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్టే దాదాపు ఇంకో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. అక్కడ కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా వారికి సూచన చేయడం జరిగింది. ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాల్లో పని చేయడానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎలక్ట్రిక్ షాక్లు తగలకుండా అలాంటి చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, అటు హైడ్రా కావచ్చు, వారికి ముందే మేము సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే వర్షం పడే ముందే వారికి మేము కాషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి కూడా వారు ఇక్కడ సహాయక చర్యలు చేపడతారు. సో ఎవరైనా అవసరం ఉంటేనే బయటికి రండి, ఏదైనా పనులు ఉంటేనే బయటికి రండి, అనవసరంగా బయటికి రావద్దని కూడా వారు హెచ్చరిస్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Venkatesh Gaud from Weather Office, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.